సార్ చెప్పండి, ఇప్పుడు బీజేపీ కొత్తగా ఏర్పడిన కల్లూరు కానీ సత్తుపల్లి మున్సిపాలిటీలో అన్ని వార్డులలో కూడా పార్టిసిపేట్ చేస్తూ వస్తుంది. అసలు మీ ఎన్నికల వ్యూహం ఏంటి? అసలు ఏ ఎజెండా తీసుకుని ప్రజల దగ్గరికి మీరు ఓట్లు ఆడటానికి వెళ్తున్నారు? ప్రజల సమస్యలే మా ఎజెండా అండి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని ఈ మున్సిపాలిటీల్లో ఉపయోగించుకోవడం కోసం మా మంత్రులతోటి సమస్యల్ని మొత్తం వివరించి ఈ మున్సిపాలిటీకి, ముఖ్యంగా సత్తుపల్లి మున్సిపాలిటీకి అధిక శాతంలో నిధులు తెప్పించుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. ముఖ్యంగా ఈ 100 పడకల ఆసుపత్రిని ఇమ్మీడియట్లీగా ఓపెన్ చేపిస్తాము. అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ లేదు, దాన్ని ఏర్పాటు చేపిస్తాము. నేను 7వ వార్డు నుంచి పోటీ చేయబోతున్నానండి. నా పేరు తులసీకృష్ణ. మా వార్డులో వచ్చేసి కరెక్ట్గా రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు, అండ్ అలాగే ఒక స్కూల్ అనేది కూడా లేదు. దగ్గర వచ్చేసి 850 ఇళ్ళు దాకా ఉన్నాయి. కనీసం ఒక స్కూల్ అనేది కూడా కరెక్ట్గా లేదు. పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుకుంటా స్కూల్కి సత్తుపల్లి వరకు రావాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ మీద నేను దృష్టి తీసుకురావాలనుకుంటున్నానండి. సమస్యలు ప్రధానంగా మా వార్డులో ఉన్నాయి ఏంటంటే, రోడ్డు సరిగా లేదు, మా వార్డుకి డ్రైనేజీ సిస్టమ్ కూడా సరిగా లేదు. మేము కనుక అధికారంలోకి వస్తే ఇవన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం.